ఉష అయితే చిన్నీని చందుని నేను కరాటే క్లాస్కి చేర్చుకోనని చెప్పని అక్కడి నుంచి అయితే పంపించేస్తుంది. ఇంకా చిన్ని అయితే ఏడుస్తూ వస్తూ ఉంటే ఈ లోపల తను నిజంగానే మీ అమ్మగానే అయి ఉంటే నేను ఎందుకు ఏడిపిస్తుంది చిన్ని అని చెప్పని చందు అంటాడు. అప్పుడు తర్వాత రాజుని అయితే చందు చూసి ఇంకా చిన్ని అక్కడికి వెళ్ళాలి అంటే ఇంకా రాజు అంకుల్ని పట్టుకోవాలి అని చెప్పని, సరే చిన్ని నువ్వు వెళ్తా ఉండు నేను వస్తానంటే, సరే ఏంటి అని అడుగుతుంది. నేను పాస్కి వెళ్ళాలి అని చెప్పనేసి వెళ్ళి రాజు దగ్గర జరిగిన విషయం అంతా చెప్పి, నువ్వే ఎలాగోలా చిన్నిని అక్కడికి కరాటే క్లాస్కి పంపించేలా చూడు అంకుల్ అని చెప్పని చెప్పేసి వస్తాడు. సరే నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళి చెందు అని చెప్పని రాజు అంటాడు. నాగవల్లిని కొట్టిందని చెప్పని కోపంతో నన్ను టచ్ చేసిన వాళ్ళు ఎవరిని ఈ భూమి మీద ఉంచను నేను, అందులో నువ్వు నన్ను టచ్ చేస్తావా, నన్ను ఇంత ఇస్తావా అని చెప్పనని తన మీదకైతే స్కూల్లోకే రౌడీలను అయితే పంపిస్తుంది. చిన్ని అయితే రౌడీలను వచ్చి ఉషాని రౌండప్ చేసి కొట్టాలని చూస్తుంటే వాళ్ళందరిని అయితే చితక్ కొట్టేస్తుంది. అప్పుడు నిజంగా అత్తకి చాలా పవర్ ఉంది, ఆ అత్త వేరు ఈ అత్త వేరు అని చెప్పని చందు అయితే అలాగే చూస్తూ ఉంటాడు. కానీ మా అమ్మ అయితే ఇలాగ ధైర్యంగా ఉండదు అని చెప్పని